చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమయ్యి దాదాపు 9 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ స్థానికుల్లో కూడా ఎన్నో అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు. అసలు ప్రస్తుతం అంతా స్థానికులు అందుబాటులో ఉన్నారు. అసలు ఏమై ఉంటుందో అసలు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఎటువంటి అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో ఎటువంటి జంతువులు ఏమైనా తిరుగుతాయో, వేరే వాళ్ళు ఎవరైనా అపహరించిపోయే అవకాశం ఉన్న అంశంపై స్థానికులతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ మీరు స్థానికంగా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, అసలు ఏం జరిగి ఉంటుంది దీనికి సంబంధించి? సార్ పాప ఇలాగా జరిగిన తర్వాత అందరూ చాలా బాధతో ఉన్నారు. కానీ చాలా విధంగా పోలీసు వారు మొత్తం అన్ని టీంలు కూడా కలిసి చాలా ఇదిగా చేస్తున్నారు. కాకపోతే మాకున్న అనుభవంతో మేము ఇచ్చి సలహా ఏంటంటే సరదాగా సార్తో కూడా మాట్లాడాం, డిఎస్పీ గారితో. సార్ అడింబంది దాడి చేస్తే కనుక లోపల గృహలో తీసుకుపోతుంది, అక్కడ ఆధారాలు దొరుకుతాయి, లేదు రేసు కుక్కలైనా సరే తిరుగుతాయి, నక్కలు తిరుగుతాయి, వాటి ద్వారాగా తప్ప కానీ వేరే మార్గం లేదు. కిడ్నాపర్లు గట్టా అంటారు కదా సార్, ఇక్కడ అన్ఫిట్గా అమ్మాయి పొరపాటుని 11:30కి వెళ్ళింది, కనిపించలేదు. ఆ టైంలో కిడ్నాప్లు వస్తారని ఎవరు ఊహించరు. అలాంటిది అంత పసిపిల్ల మీద ఖర్చు తీసుకుంటే అంత దుర్మార్గుడు ఎక్కడ ఉండడు. ఆ టైంలో ఎవరు రావడానికి అవకాశం ఈ తోటలోకి, ఈ పామాయిల తోటలోకి దిగడానికి అవ్వదు. కాకపోతే అడింపందులు వేటాడే వాళ్ళు వాళ్ళకిన్న ప్లేస్లు తెలుస్తాయి, వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా కుక్కలు ఉంటాయి దగ్గర, వాళ్ళని తీసుకునే గృహాలు కొండ మీదకి వెళ్తే అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతాయని మేము అందరం అనుకుంటున్నాం సార్. మా అన్న అనుభవంతో అది. ఇప్పుడు మీరు అన్నట్టు అడవి పందులు అంటే కాకంగా ఈడ్చుకెళ్ళిపోయిన ముద్రలు కానీ రక్త మరకలు కానీ ఏమన్నా ఉంటాయి కదా, మరి ఏమి కనపడలేదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది? అక్కడ కుక్క దాడి చేసిందండి, కుక్కను కూడా దాడి చేస్తే కుక్క పారిపోయింది. కుక్క పారిపోతే పిల్ల పీక్కుతుందండి, ఆ స్పాట్లో పట్టుకుంటే తప్ప పీక్కుతుందో. దానికి ఉన్న ప్లేస్ దగ్గరికి పట్టిపోతుంది, పేనంతో ఉంటుంది కానీ ఇడిసిపోతుంది తప్ప కానీ ఏమీ జరగదు. కాకపోతే అక్కడ జరిగింది కుక్క 2 రోజులైనా సరే దానికోసం వెయిటింగ్లో పెట్టింది, పాప కోసం తీసుకొద్దారని. కానీ అది పాప రావడానికి అవకాశం లేక కుక్క చూచి వచ్చేసింది. అంటే కుక్క కూడా కుక్క మీద కూడా దాడి చేస్తుంది. అది చేయడం వల్ల కుక్క భయపడి అలా బయట నుంచి ఉంది తప్ప దాని మీద దాడి చేయడానికి అవకాశం లేదు. కుక్క 2 రోజులు ఉండి ఇంక ఇంటికి వచ్చేసింది. తల్లిని తీసుకెళ్తారని పీక్కున్న టైంలో ఇంక జనాన్ని చూసి అది ఎర్రెక్కిపోయింది. కుక్క వల్ల ఏం అవకాశం లేదు. అది ఆటగాళ్ళు అడిగి పందులు ఆట ఆడే వాళ్ళకైతే ప్లేసులు తెలుస్తాయండి, కొండల మీదకి వెళ్తేనే కన్ఫర్మ్గా అమ్మాయి జాడలైనా దొరకచ్చు. ఈ ఈ అడవి పందికి సంబంధించి ఎక్కడ ఉంటాయంటారు? దీనికి సంబంధించి గృహాలు కొండపైన ఏమైనా ఉన్నాయి? కొండ మీదకి వెళ్ళిపోతుందండి, అది ఆసమోసంగా ఉండదండి. దానికి ఎక్కడ ప్లేస్ బాగుంటుంది అక్కడ పెట్టుకుంటుందండి పిల్లల్ని. సేఫ్ సైడ్లో పెట్టుకుంటుందండి, పిల్లలకు పని కన్నదంటే అది సేఫ్ సైడ్లో వేరే వాటి మీద దాడి చేయకుండా ఉండడం కదా గృహలో పెడుతుందండి సార్. అది దాని గృహ లేకుండా అడవి పంది మాత్రం ఉండదండి. గృహ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందండి, గృహలోనే పెడుతుందండి అది. అంటే మరోవైపు అంటే మీరు అన్నట్టు మీరు చెప్తున్నట్టు ఒకవేళ వాస్తవం అయితే దీనికి సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయి కదా? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 8 రోజుల నుంచి 10 రోజుల నుంచి వెతుకుతున్నారు. ఆ రక్త మరకలు కానీ ఇలాంటివి ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయి కదా, ఏమీ లేవు కదా? అది దాడి పట్టుకెళ్తుంది సార్, అక్కడ ఏం పీక్కుతుందండి, పీక్కి తింటే బ్లడ్ పడుతుంది, దాని ప్లేస్ దగ్గర పట్టిపోతుంది, ఈడ్చుకుంటే పట్టుకెళ్తుంది. అది కన్ఫర్మ్, మా అనుభవంతో చెప్తున్నది అది. నెక్స్ట్ మరోవైపు ఇటువైపు ఏమన్నా జీడిపెక్కలు వేరుకునే వాళ్ళు ఇతరగాట ఏమైనా కిడ్నాప్ చేసి ఉంటారని కానీ అదో కోణాల్లో విమర్శిస్తున్నారు. అదే ఏమన్నా లేబరు రైతు తోట బుదిలేసిన తర్వాత ఏమన్నా పరపెక్కలని కొన్ని పెక్కలు ఉంటే ఆ ఏరుకునేది కూలి పని డబ్బులు వస్తాయని వాళ్ళు ఏరుకోవడానికి వస్తారు సార్. వాళ్ళు లోకల్ వాళ్ళు పొరపాటున అమ్మాయి కనిపెట్టినా వాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు తప్ప వాళ్ళు తీసుకెళ్తే ఊళ్ళోకి తీసుకురావాలండి. ఏ ఊరు తీసుకెళ్ళి తెలిసిపోద్దండి, వాళ్ళు ఏ ఊళ్ళోకి తెలిసిపోద్ది. ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు అందాకైనా సరే తెలిసిపోతుంది. ఆ విషయంలో మట్టుకు జరగదండి, ఇది తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే ఇలా రేపైనా ఇదే జరుగుతుంది, వాళ్ళకి మొత్తం మీద ఆధారం దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. అంత ఆధారం దొరకకపోతే మనం చేసేది ఏం కాదు. మరి కొండ చెలవులు ఉంటాయి ఈ ప్రాంతాల్లో అంటున్నారు. కొండ సెలవు అంత తినేస్తే కదలదండి, ఇంకా అంత పాపను తినేస్తుందంటే అన్న కేజీలు 2 కేజీలు కదండి, తరగతి 8 కేజీలు 7 కేజీలు పాప అంత కొండ సెలవు మింగేసి మళ్ళీ మనడని అనుమాలు తెలిసిపోద్దండి. 3వ రోజునే అనుమాలు తెలిసిపోద్దండి. వెళ్ళలేదు పాము, అంత పిల్లని తినేస్తే అంత వెళ్ళదు. అంత పెద్ద పాములు ఉంటే ఇక్కడ అంతా మసులుతారండి, మేకలు కాసి వాళ్ళు మసులుతారు, పిక్కలు ఏరుకుంటారు మసులుతారు. అంత పాము వచ్చేసి పిల్లల్ని పట్టుకుంటే అంత పాము కదండి. ఒక పొరపాటు పాముని చూస్తేనే పిల్ల పారిపోతుంది కదా, అంత చిన్నపిల్ల హోదన పాము అంటే తెలుస్తుంది కదండి, ఆ పిల్ల చూడగానే పారిపోతుంది. అది కాదు పొరపాటు ఏంటంటే కర్మ కొలిది నా అంచనా ప్రకారంగా రేస్ కుక్కలు కానీ నక్కలు కానీ అడవి పంది కానీ పిల్లల పంది అంటే మటుకు అసలు వదలదండి. కొంతమంది తెలియక పిల్లల్ని తిననుకుంటారు, గ్యారెంటీకి తినేస్తుందండి.
చూడొచ్చు ఇక్కడ ఈ అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో మనం చూడొచ్చు ఇక్కడ కొండ ప్రాంతం క్లియర్గా కనబడుతుంది. కొండ గృహ లోపల ఏమన్నా అడవి పందుల నివాసం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అడవి పందులు ఏమన్నా గృహలోకి లాక్కుని తీసుకెళ్ళిపోతే ఆ కారణం చేత అక్కడెక్కడ దొరికి ఉండవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో రీసు కుక్కలు అంటారు, అడవి కుక్కలు అని కొంతమంది ఉంటారు. అడవి కుక్కలు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి కూడా ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉన్నదని కూడా అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయం చెప్పామని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా అయితే స్థానికులు చెప్తున్నారు. ఇది జ్ఞానేశ్వర్ మిస్సింగ్ పై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM టీవీ, తుని నుంచి.